గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 డీఏలు పెండింగ్లో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వ డీఏ బకాయిలను చెల్లిస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక డీఏలు, కొత్త పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై హరీష్ రావు ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు. చెప్పాలి ఒకటి అధ్యక్ష, రెండవది అధ్యక్ష పీఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పీఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పీఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. పెండింగ్ డిఏ కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03%, 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. ఈ నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, సంక్షేమం, మానవీయ కోణం గురించి ఎవరు పరిశీలించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ, ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ, మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం.